రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు తీర్పులో ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఇరుపక్షాల వాదనలు గత నెల 7వ తారీఖున పూర్తయ్యాయి. తీర్పును తర్వాత వివరిస్తామని హైకోర్టు అప్పట్లోనే ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఏప్రిల్ 24న దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేయగా, దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. ఆయా వాద్యాలు తెలంగాణ హైకోర్టు తీర్పులో ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఇరుపక్షాల వాదనలు గత నెల 7వ తేదీన పూర్తయ్యాయి. తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు అప్పట్లో ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఏప్రిల్ 24 దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. ఇక తీర్పు ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి ఈరోజు కోర్టు తీర్పు వెలువరించనుందని చెప్పేసి తెలుస్తుంది. అయితే మనం ఒకసారి గత అనుభవాల్లోకి వెళ్ళినప్పటికీ ఒకసారి చూసుకుంటే కనుక కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటు అంటే దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. గత ఏప్రిల్లో ఈ కేసు వేయడం జరిగింది. అప్పుడు నాగేందర్తో పాటు కొద్ది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సో వారందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ కండువా మీద, బీఆర్ఎస్ జెండా మీద గెలిచారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అని చెప్పేసి వారి మీద వేటు వేయమని చెప్పేసి అనర్హత వేటు వేయాలి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ రోజు వెలువరించబోతుంది. అయితే ఇవన్నీ కూడా పక్కకు పెడితే కనుక అసలు గత అనుభవాలను ఒకసారి చూసుకుంటే కనుక గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అప్పుడు కూడా ఇదే తరహాలో కోర్టుకు వెళ్తే కోర్టు ఒకటే డైరెక్షన్ ఇచ్చింది. ఇది అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారము. అసెంబ్లీ వ్యవహారాలన్నీ కూడా శాసనసభ స్పీకర్ ఎవరైతే ఉంటారో స్పీకర్ పరిధిలో ఉంటుంది. స్పీకర్ కు విచక్షణ అధికారాలు ఉన్నాయి. సో విచక్షణ అధికారం ప్రకారము స్పీకర్ నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. స్పీకర్ నిర్ణయంలో ఏదైనా తేడా వస్తే కనుక అప్పుడు కోర్టు కల్పించుకుంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే స్పీకర్ కి సంబంధించి చూసుకుంటే స్పీకర్ విచక్షణ అధికారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్పీకర్ వారిని విచారించే అవకాశం ఉంది. అప్పుడు గతంలో చూసుకుంటే కనుక ఏదైతే చాలా మంది అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ సంబంధించి అప్పట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే దాదాపుగా 9 నుంచి 10 మంది కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వారందరినీ కూడా అప్పుడున్న స్పీకర్ వారిని విచారణకు రమ్మని చెప్పారు. విచారణకు వచ్చారు. అలా ప్రతిసారి కూడా విచారణ జరుగుతుందంటే ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు పార్టీ ఎందుకు మారారు, కారణాలు ఏంటి,
అసలు పార్టీ మారారా లేదా, మారడం వెనక ఏముంది అనే అంశాలన్నింటినీ కూడా స్పీకర్ వారి పరిగణలోకి తీసుకుంటారు. ఈ విషయంలో ఒక్కొక్క ఎమ్మెల్యేని కూడా పిలిచి విచారిస్తారు. విచారించిన తర్వాత అప్పుడు స్పీకర్ ఫైనల్ గా నిర్ణయం తీసుకోవడం ఉంటుంది. అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ఏవైతే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం సంబంధించి ఏవైతే ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారో వాళ్ళందరి మీద కూడా చివరి క్షణంలో ఎప్పుడైతే శాసన సభ పీరియడ్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన టర్మ్ ఎప్పుడైతే కంప్లీట్ కావస్తుందో ఆ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది స్పీకర్. అంటే అప్పుడు అంతవరకు కూడా కాలం వెళ్ళదీస్తున్నారు. ఎందుకంటే మనము రాజకీయాల గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు శాసనసభలో స్పీకర్ అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో ఈ అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలతో వారికి సంబంధించిన వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని హాజరు కమ్మని చెప్తారు. వారిని విచారించడం జరుగుతుంది. వారు విచారించిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరోసారి హాజరు కమ్మంటారు. ఇలా తతంగానే ఈ టర్మ్ వర్క్ కొనసాగించే అంటే మొత్తం కొనసాగించవచ్చు. సో ఇది ఒకటే కాదు, మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 13 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళంతా కూడా వైసీపీ జెండా కప్పుకుని ఆ తర్వాత టీడీపీలో చేరారు. మంత్రులుగా కూడా అయిన పరిస్థితి ఉంది. వారి మీద కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో అప్పుడు స్పీకర్ కొడలి శివప్రసాద్ అక్కడ స్పీకర్ గా ఉన్నారు. సో అక్కడ కూడా ఇదే తతంగం జరిగింది. అంటే వారి విచక్షణాధికారం, స్పీకర్ విచక్షణాధికారం మాత్రమే ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయొచ్చా లేదా అనేది అందుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా స్పీకర్ పరిధిలో ఉంటుంది. స్పీకర్కే ఆ విచక్షణాధికారం ఉంటుంది. సో ఈ రోజు కూడా జరగబోయే కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందంటే మామూలుగా అయితే ఈ కోర్టు తీర్పును కూడా స్పీకర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు అనే ఒక మాట అయితే వినిపిస్తుంది. చూద్దాం మరి కోర్టు ఆ విధంగా ఇస్తుందా లేకుంటే అనర్హత చట్టం ఏతుందా, చట్టాన్ని పూర్తిగా ఫాలో అవుతుందా లేదా చూడాలి. ఆ తర్వాత ఒకవేళ అనర్హత చట్టం వేసి స్పీకర్ హైకోర్టు ఏదైనా తీర్పు ఇస్తే కనుక దీనికి సంబంధించి వీళ్ళు మళ్ళీ పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది, సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఏదైతే చట్టానికి సంబంధించి చట్టపరిధిలో జరగాల్సిన అంశాలు కాబట్టి పెద్దగా ఇప్పుడు ఏం జరిగినప్పటికీ కూడా పెద్దగా తేడా అయితే ఉండకపోవచ్చు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు, లేదా ఒక గ్రూప్ గా వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు కూడా ఒక గ్రూప్ గా వారిని గుర్తించే అవకాశం స్పీకర్ కు ఉంటుంది. సో ఇవన్నీ కూడా స్పీకర్ పరిధిలో అంశాలు కాబట్టి తీర్పు ఎలా వచ్చినా సరే మళ్ళీ ఇది మొదటికే వస్తుంది అనేది మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రాజశేఖర్ రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.